ఎందుకు సమర్థిస్తుందో తెలవదు. ఎందుకంటే కాంగ్రెస్ గతంలో ఫిరాయింపుల చట్టం మీద దీని మీద నానా రచరచ చేసింది. ఎప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు ఇది చేసినప్పుడు హ్మ్. అది ఒక దగ్గర దగ్గర డైలీ సీరియల్ లెక్క ఆ! ఓ 2, 3 నెలల తర్వాత హ్మ్. మళ్ళా వాళ్ళ దగ్గర సీఎల్‌పీ విలీనం అయిపోయింది. దాని తర్వాత వదిలేసిర్రు. అప్పటిదాకా ఇగ వాళ్ళు చిన్న సైజ్ లొల్లి గాదు. ఇగ కాంగ్రెస్ ఏడగానే అదే లొల్లి చేసిర్రు. హ్మ్. అది తెలుసు వాళ్ళకు. తెలిసిన తర్వాత మళ్ళా అదే తప్పు రిపీట్ చేసిర్రు వీళ్ళు. నిజంగా గూడా వీళ్ళకి అధికారంలో వీళ్ళకి అవసరం లేకుండే. వాళ్ళకి అవసరమైనటువంటి మెజారిటీ ఉంది. మళ్ళా ఎంఐఎం గూడా పూర్తి మద్దతు ఇచ్చింది. వాళ్ళ వరకు వాళ్ళకు ప్రశాంతంగా ఉండే. హ్మ్. అయినా గాని ఇది జేయడం అదే దాంట్లో మళ్ళా ప్రత్యేకంగా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి హోదాలో ఉన్న ఆయన రేవంత్ రెడ్డి పార్టీకి ఆయననేం పోయి మన కడియం శ్రీహరి అసంటోళ్ళని పర్సనల్‌గా కలిసి పార్టీలోకి పిలిపించుకొని హ్మ్. కప్పి ఇది జేయడము. అక్కడ వాళ్ళ బిడ్డకి ఎంపీ టికెట్ ఇయ్యడము. తర్వాత ఈడ దానం నాగేందర్‌ని ఇన్వాల్వ్ చేసుకొని హ్మ్. మళ్ళా ఆయనకు టికెట్ ఇయ్యడం హ్మ్. ముమ్మాటికి తప్పు. ఆ తప్పును గూడా వాళ్ళు ఒప్పుకుంటలేరు. మళ్ళా దాన్ని టెక్నికల్ రీజన్ చూపిస్తున్నారు. హ్మ్. ఇంకేదో రీజన్ చూపిస్తున్నారు. ఈడ దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి అంటే ఇది ప్రజాప్రతినిధులు, ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సినటువంటి ఈ ప్రజాప్రతినిధులు కోర్టులోనేమో కోర్టుకేమో ఆడ అఫిడవిట్ ఇస్తా ఉన్నారు. కోర్టుకేమో మేము బీఆర్ఎస్ పార్టీ హ్మ్. అంటున్నారు. మీడియాకి, ప్రజలకి ఈడనేమో మేము కాంగ్రెస్ అంటున్నాం. కాంగ్రెస్. అధికార పార్టీలలో ఈడ ప్రభుత్వం ఉన్నటువంటి కార్యక్రమాలలో మేము కాంగ్రెస్ అని పాల్గొంటున్నారు. ఎక్కడ ప్రభుత్వం చేసేటువంటి అధికార కార్యక్రమాలలో హ్మ్. మేము కాంగ్రెస్ అని పాల్గొంటున్నారు. మళ్ళీ కోర్టుకేమో బీఆర్ఎస్ అని అఫిడవిట్. అఫిడవిట్ ఇస్తున్నారు. అంటే వీళ్ళ మూర్ఖత్వం ఎంత క్లియర్ కనబడుతుంది. దాన్ని ఒప్పుకుంటలేరు. హ్మ్. నిజంగా కూడా ఒకవేళ ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సినటువంటి కాంగ్రెస్, ఎందుకంటే మొన్న రాజస్థాన్ దగ్గర జరిగింది. రాజస్థాన్ అసెంబ్లీలో ఒక 6 మందిని సస్పెండ్ చేసింది. అంటే పార్టీ ఫిరాయింపుల చట్టాన్ని దాన్ని పూర్తిగా హ్మ్. వినియోగించరు. హ్మ్. అట్లనే ఒకవేళ ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సినటువంటి అవసరం ఉన్న కాంగ్రెస్ ఎందుకు ఇట్లా ఇది చేసిందో వాళ్ళకే తెలియదు. ఎందుకంటే గతంలో వాళ్ళకి జరిగిన విషయాన్ని మళ్ళీ రిపీట్ చేస్తుందంటే ముమ్మాటికి కాంగ్రెస్ తప్పిదమే. ఆ రోజు మీరెట్లా అన్నారు, ఇవాళ మీరు తీసుకోకపోయి ఉంటే ఇలా పరిస్థితి రాకపోతుండే. మీరు ఇది చేసేటువంటి పరిస్థితి లేకపోతుండే. హ్మ్. వారితో పాటు ఎంతైతే వాళ్ళని అంటున్నామో ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ కూడా స్వయంకృత అపరాధం ఉంది. ఒకవేళ నిజంగానే ముగ్గురో ఇద్దరో ఉన్నప్పుడు మీరు సస్పెండ్ చేయాల్సింది బహిరంగంగా. మీకు కావాల్సింది ఎన్నికలే కదా! హ్మ్. ఎన్నికలే కావాలి. అప్పుడు నువ్వు గట్టిగా చెప్పు తీసుకొని కొడుతుంటివి కదా! ఆ ముగ్గురినే కొడుతుంటే ఇవాళ 10 మందికి రెడీ అవుతుంటివి. అంటే మీరు కూడా ఏమైపోతుర్రు, దోబూచులాడుతా ఉన్నారు. 2 హ్మ్. పార్టీలు కూడా ఎవరిని వాళ్ళు డిఫెన్స్ చేసుకుంటున్నారు. వాళ్ళ పార్టీ వాళ్ళే డిఫెన్స్ చేసుకొని ఏందంటే ఒక టెక్నికల్ రీజన్ చెప్తా ఉన్నారు. ఏమని? ఆ ఫిరాయింపుల చట్టంలో హ్మ్. లోబడి ఉంటది. మేము కోర్టుకు పోతాము. గతంలో చూడలేదా? డీకే అరుణ గారు దాని మీద ఎవరు ప్రత్యర్థి ఉన్నటువంటి ఎమ్మెల్యే మీద పోతే చివరి క్షణాల్లో హ్మ్. 5 సంవత్సరాలు అయిపోయి మహా అంటే ఒక నెల అయిపోయిన ఉన్నప్పుడు తర్వాత వచ్చి నెల లాస్ట్ మూమెంట్‌లో తీర్పొచ్చింది. కొత్తగూడెం ఎమ్మెల్యే కూడా అట్లే కొత్తగూడెం వచ్చింది. ఎమ్మెల్యే కూడా గట్లనే హ్మ్. తీర్పొచ్చింది. ఇలా న్యాయస్థానం పరిస్థితి మనందరికి తెలుసు. న్యాయస్థానం అంటే న్యాయమూర్తులే ఆ 10 మందిని వచ్చి దండం పెట్టి ఇన్ని కేసులున్నాయి. మేము జీవితం మొత్తంలో కూడా మేము ఇంత చేసినా, మా పని చేసినా సాల్వ్ కానటువంటి కేసులున్నాయి. హ్మ్. ఇంతగానం ఎట్లా చేస్తామని వాళ్ళే చెప్తా ఉన్నారు. అంటే కాలయాపన కంపల్సరీ జరుగుతది. అది దృష్టిలో పెట్టుకొని ఎమ్మెల్యేలంతా కూడా ప్రణాళికబద్ధంగా ఉన్నారు. ఒకరి మించి ఒకరున్నారు. వీళ్ళేమో అనేక సందర్భాల్లో ప్రజాస్వామ్య విలువల్ని కాపాడుతాం, ప్రజాపాలన హ్మ్. అది ఇది అని మాట్లాడినట్టు రేవంత్ రెడ్డి ఆయన్నే స్వయాన పోయి కండువ కప్పేసి ఇంకా దాని సందర్భం రాగానే ఇది దేవుడి కండువ. అరే నీ పార్టీ కండువ, దేవుడి కండువ ఒకటే తీరు ఉంది నాయన. హ్మ్. నువ్వు వాడుతున్నది నీ పార్టీ కండువ రంగులు నిజంగా కూడా దేవస్థానంలో ఆడే రంగులు సేమ్ అట్లనే ఉన్నాయి. హ్మ్. నువ్వు అది వాడేసేసి ఇది దేవుని కండువ, మేము ఇది పార్టీ కండువ కాదు. నువ్వు పార్టీ కండువ కాదు. మరి డైరెక్ట్‌గా మాట్లాడుకో అధికార కార్యక్రమాలు ఎట్లా పాల్గొంటున్నారు? పాల్గొనని కాంగ్రెస్ కూడా చెప్పాలి కదా! అవసరం లేదు పిలవకు నువ్వు. హ్మ్. నువ్వు పిలవకు. నువ్వు పిలిచినప్పుడు ఏంది అనంటే వాడు అధికార హోదాలో వస్తా ఉన్నాడు. కాంగ్రెస్ పార్టీ అంటా ఉన్నాడు. వేదికల మీద కొట్లాడుకుంటున్నారు. ఒకరిదొకరు కొట్టుకునేదాకా పోయారు కదా! హ్మ్. సంజయ్ కుమార్ గారు తర్వాత ఈయన ఎవరు బీఆర్ఎస్ నుంచి ఉన్నటువంటి వాళ్ళిద్దరైతే స్టేజ్ మీదే Data science and analytics are not the trends of the future. They're happening right now. బీఆర్ఎస్ నుంచి ఉన్నటువంటి వాళ్ళిద్దరైతే స్టేజ్ మీదే కొట్టుకున్నారు. హ్మ్. స్టేజ్ మీదనే నువ్వు ఏ పార్టీ చెప్పు, నువ్వే పార్టీ చెప్పని ఒకరినొకరు కొట్టుకునేటువంటి అవును. పరిస్థితి వచ్చింది. హ్మ్. పాడి కౌశిక్ రెడ్డి, పాడి హ్మ్. కౌశిక్ రెడ్డి, సంజయ్ సంజయ్. ఇద్దరు కొట్టుకున్నారు వరకు వెళ్ళిపోయింది కదా! కేసులు పెట్టుకొని వీళ్ళ వాళ్ళు అరే ఈడ ప్రజలకు క్లియర్ కనబడతా ఉంది. కనబడ్డప్పుడు 2 పార్టీలు కూడా చిత్తశుద్ధితో ఈవెన్ అరకపూడి గాంధీ గారి చేయాల్సిన విషయంలో కూడా అదే జరిగింది కదా! ఇంటికే పాడి పోయారు. కౌశిక్ రెడ్డి. ఆయన ఇంటికి బెటాలియన్ వేసుకొని ఆ. హరీష్ రావు పోతాడు. మళ్ళీ హరీష్ రావు వెనక ఈయన వస్తాడు. హ్మ్. అంటే ఇవన్నీ కూడా ప్రజలు చూస్తా ఉన్నారు. నిజంగా కూడా 2 పార్టీలు కూడా వాళ్ళ యొక్క పార్టీ విధానం నిజంగా కూడా బీఆర్ఎస్ పార్టీ. నేను గతంలో అనేక సందర్భాల్లో మాట్లాడినాం. బీఆర్ఎస్ పార్టీ చిత్తశుద్ధితో ఉన్నప్పుడు వీళ్ళది ఖచ్చితంగా ఆ రోజు ఉన్నటువంటి పార్టీ విధానాలకు కట్టుబడి ఉంటే హ్మ్. లేదా ఆ సిస్టమ్ అనేది ఉంటే వీళ్ళు డైరెక్ట్‌గా సస్పెండ్ చేసేది ఉండే. సస్పెండ్ చేస్తే రిపీట్ కాదు కదా! దానికి కూడా ఉండొచ్చు. సస్పెండ్ చేసిన తర్వాత కూడా నువ్వు చెప్పు.
ఎందుకన్నా పోయినా కానీ నువ్వు ముందు ఏం పాల్గొన్నావు అది చెప్పను. ఎలా తెలుసుగా అధికారికంగా వాడు ఇస్తా ఉంటే అఫిడవిట్ ఇచ్చింది మీ పార్టీ అని. ఇప్పుడైనా సస్పెండ్ చేయను. అఫిడవిట్ ఇచ్చింది కదా, ఇప్పుడైనా సస్పెండ్ చేయి. ఇప్పుడైనా సస్పెండ్ చేస్తే ప్రజల్లో మీ విలువ నిలబడుతుంది కదా. అరే నువ్వు కాదురా మా దగ్గర ఉంటలేవు, నువ్వు దొంగ సర్టిఫికేట్ పెట్టినావు, మేము మా పార్టీ అని వాడు చెప్తున్నావు, నువ్వు సుప్రీంకోర్టుకి తప్పుడు అఫిడవిట్ ఇచ్చినావు, మా పార్టీ నువ్వు కాదు, మేము నిన్ను సస్పెండ్ చేస్తున్నావు అని ఇప్పుడన్నా కానీ ఆలోచన వస్తుంది కదా. ఆ 10 మందికి బుద్ధి వస్తుంది కదా. నెక్స్ట్ ఎవడన్నా చేయాలంటే ఆలోచిస్తారు కదా. అంటే వచ్చేటువంటి భవిష్యత్ తరానికి ఏం ఆలోచన చేయాలి? అవకాశం దొరికినప్పుడు రాజకీయ నాయకుల్లో అవకాశం దొరికిన ప్రతిసారి ఎక్కడైతే అక్కడ మనం వాడుకుందాము. చట్టాన్ని పూర్తిగా వాడుకోవడం కాంగ్రెస్ తర్వాత బీఆర్ఎస్దే, అంతకేం లేదు. తర్వాత ఈ ఫిరాయింపుల చట్టాన్ని కాంగ్రెస్ వాడినంత ఇంకెవడు వాడలే. కాంగ్రెస్ ఇక వాళ్ళు ఎక్స్పర్ట్ దాంట్లో. అట్లాంటి తెలిసి కూడా మళ్ళీ ఇలా వీళ్ళు నీతులు వాళ్ళు ఇస్తే నవ్వుతారు ఎవరైనా. అట్లా కాదు, నిజంగా కూడా ఒకవేళ ఉంటే మేము వెంటనే వీళ్ళ పార్టీ నుంచి వచ్చిన 10 మందిని వీళ్ళు కూడా ఎట్లయితే వీళ్ళకి చెప్తా ఉన్నాం కదా సస్పెండ్ పార్టీలు కానీ చెప్పాలి. స్పీకర్ అధికారం వీళ్ళ దగ్గర ఉంది కదా. ఒక నోటీసు, కనీసం నోటీస్ కూడా ఇవ్వలేదు కదా. నువ్వు సుప్రీంకోర్టు నోటీస్ ఇవ్వమంటుంది, సస్పెండ్ చేయమంటలేదు. నోటీస్ ఇవ్వమంటే నువ్వు రెస్పాండ్ అవుతలేవు. అరే నువ్వు నోటీస్ విచారణకు రా, కోర్టుకు దిప్పు, అని దిప్పలేదు దిప్పు. నీ వరకు అయితే నువ్వు ఇచ్చేయి కదా, అధికారం ఉంది, నిజంగా చెయ్యి. మీ 6 పథకాలు సంక్షేమ పథకాలు మేమన్నీ నడుస్తున్నాయి. ఖచ్చితంగా రాహుల్ గాంధీ మళ్ళీ ప్రచారంకి వస్తాడు, మళ్ళీ 10కి 10 గెలుస్తారు. దీని ఊపుతో పక్క రాష్ట్రం మీద పడతాము. అధికారమే ఉంది కదా. మీరు 14 నెలలు 15 నెలలు చేసారు కదా, ప్రజలు మిమ్మల్ని చూస్తూ ఉన్నారు కదా. అవి చూసి కంపల్సరీ మిమ్మల్ని మళ్ళీ గెలిపిస్తారు. మీరు ఇచ్చిన 6 గ్యారెంటీలే అనుకుందాం, ఏకకాలంలో రుణమాఫీ అనుకుందాం, అనేకం మీరు ఇచ్చినట్టున్నారు కదా. మీరు ఇచ్చిన తెల్లారులేసే పొద్దున్నేసే అవన్నీ గెలిపిస్తాయి కదా. ఎందుకు చేస్తలేరు అంటే మీకు కూడా తెలుసు, క్లియర్గా తెలుసు. ప్రజల్లో మేము ఇలా పోతే మా పరిస్థితులు వేరు తెలుసు కాబట్టి దాన్ని ఏం చేస్తలేరు కదా. కావాలని కాపాడుకునేటువంటి ప్రయత్నం. తర్వాత ఇందులో కూడా మనం పూర్తిగా ఇది చేసుకుంటా ఉంటే ఖచ్చితంగా మళ్ళా ఇక్కడ క్లియర్గా కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒకరినొకరు కాపాడుకుంటారు, ప్రత్యక్షంగా పరోక్షంగా. వాడు సస్పెండ్ చేయరు, వీళ్ళు దిగరు. అంటే వీళ్ళకు ఆ ఉన్నని భయ నడుస్తుంది నడవని అనేటువంటి ఆలోచన ఉంది. అవసరం ఉంది అనుకుంటే అప్పుడేమైనా చేస్తాడు, లేకుంటే మళ్ళీ అదనే చేయరు. ఏదైనా క్యాంప్ ఆఫీస్ పెట్టు, ఇంకోటి పెట్టా, ఉన్న మొత్తం 10 మందిని గుంజేసుకో, టెక్నికల్గా మొత్తం చేసేసుకోరు. కాంగ్రెస్ స్పీడ్ అవుతుందిగా, వాళ్ళు చేసుకోరుగా గతంలో ఒకసారి పగబట్టి. అట్లనే పగబట్టి మొత్తం చేస్తే అరే చట్టం ప్రకారం జరిగిపోయింది, ఏం మాట్లాడలేదు. అప్పుడు ప్రజా సమస్యల మీద మాట్లాడతాం, సంక్షేమ పథకాల మీద